హలో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో పొద్దున్న నెక్స్ట్ డే థర్డ్ డే అనమాట. ఇది థర్డ్ డే పార్ట్ 1 సౌత్ ఇండియా రైడ్. ఫస్ట్ సన్ రైజ్ చూడడానికి 5:30కి లేచి వచ్చాను. సో అసలు సన్ రైజ్ అయితే చాలా బాగుంది. అసలు చూస్తుంటే చాలాసేపు చూశాను. నేను అట్లనే 7 వరకు ఉన్నాను ఆల్మోస్ట్ అక్కడే. సో ఇట్ వాస్ గుడ్ అనమాట. సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం కన్యాకుమారి విజిట్ చేయడం అలాగా. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం అంతా కొత్తగానే ఉంది. బట్ ఐ ఎంజాయ్డ్ అలాట్. చాలామంది వచ్చారు. అసలు 5:30 అప్పుడు కొంచెం తక్కువ మంది ఉండే, కానీ 6 o'clock అవ్వగానే అసలు జనాలు అసలు పిచ్చిగా వచ్చారు. అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఫస్ట్ నేనేమనుకున్నాను, సన్ రైజ్ ఇటువైపు స్టాచ్యూ వైపు, వివేకానంద బ్లాక్ నెంబర్ అటువైపు అవుతుంది అనుకున్నాను. కాసేపటికి చూస్తే ఇటువైపు అయింది. సో ప్రాపర్ టైం ల్యాప్స్ అనేది కరెక్ట్గా రాలేదు. సో నేను అనుకున్న టైం ల్యాప్స్ చేయలేదు. కానీ జనాలు చూశారు కదా, అసలు గ్యాప్ ఇవ్వట్లేదు ఎవ్వరు. అసలు అలా ఉన్నారు. అసలు కొంతమంది బైక్స్ తీసుకొచ్చారు. నేను అంత డేర్ చేయలేదు, ఎందుకంటే ఎందుకు బైక్, ఎందుకు ఇప్పుడు అంతా ఫోటోషూట్ ఏం అవసరం లేదు నాకు. సో నేను మామూలుగా ఎక్స్పీరియన్స్ కోసం సో అలా చూస్తూ ఉండిపోయాను. అలా కాసేపు కూర్చొని కాసేపు అలా ఎంజాయ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళాలంటే ఫస్ట్ చేయాల్సిన ఫెరీ రైడ్. ఆ ఫెరీ రైడ్ కోసం ఇంత లైన్లో నుంచోవాలి. 8 o'clock ఓపెన్ చేస్తారని చెప్పినా కానీ స్టిల్ మన వాళ్ళందరూ 7 o'clock వెళ్ళి లైన్లో నుంచుంటారు. మీకు ఇక్కడ రైట్ సైడ్లో స్కూటీ పక్కన కనపడుతుంది కదా, అక్కడ 300 రూపీస్ టికెట్స్ ఇస్తారు. మీకు అక్కడే కనపడకపోయిన టికెట్స్ కొంచెం లోపలికి వెళ్తే, అక్కడ నడుచుకుంటూ వెళ్తే అప్పుడు ఇస్తారు టికెట్స్. సో కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. అక్కడ కరెక్ట్గా లేదు, అందుకే 300 రూపీస్ టికెట్ అని ఉంటుంది, కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఆ గల్లీ ఉంది కదా చిన్నది, అక్కడ నుంచి వెళ్ళిపోతాం లోపలికి. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం ముందరికి అక్కడ 300 రూపీస్ టికెట్స్ అని ఇస్తారు. 75 రూపీస్ టికెట్స్ ఉంటుంది, 300 రూపీస్ టికెట్స్ ఉంది. 75 రూపీస్ టికెట్స్కి పెద్ద లైన్ ఉంటుంది. అసలు టైట్ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు మాత్రం చెప్పే పని అనేది లైట్ తీసుకోవడమే. ఇప్పుడు ఇట్లా నాతో పాటు ఇంకొక అతను కూడా అట్లనే చూసి వెయిట్ చేసి చిరాకు వచ్చి ఇంకా నాతో పాటు అట్లనే 300 రూపీస్ టికెట్కి వచ్చేసాడు. అసలు అంత సేపు నుంచోవడం ఎండలా, అసలు అది కూడా సమ్మర్ సీజన్ కదా, ఎక్కిపోయింది అసలు. సో ఫైనల్గా మనల్ని ఇంకా ఎలో చేశారనమాట. వెళ్ళొచ్చు మీరు ఇక్కడ నుంచి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అని చెప్పి. దట్ ఈస్ ఫెరీ రైడ్ కోసం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఫెరీ రైడ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాలి. అక్కడ మెయిన్ ఆ ఏరియా దగ్గర నడవాలి ఇప్పుడు. సో ప్రజెంట్ అది కొంచెం దూరం ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ కాసేపు నుంచోమంటారు మనల్ని అక్కడ. చూద్దాం ఏం జరుగుతుందో అక్కడ. లక్కీగా ఇప్పుడు షర్ట్స్ పైన షీట్స్ వేసారు. సో దట్ కొంచెమన్నా వేడి తగులుకో, కొంచెం తక్కువనే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఆగమన్నారు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళంతా బోట్ సంబంధించిన వాళ్ళ మెంబర్స్, వీళ్ళంతా వర్కింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా. సో ప్రజెంట్ ఇప్పుడే జస్ట్ మిస్ అనమాట. ఇక బోర్డు వెళ్ళిపోయింది. నెక్స్ట్ బోట్ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ బోట్ దాంట్లో అందరిని ఎక్కిస్తారు, మిగతా వాళ్ళందరినీ. అప్పటిదాకా మనందరినీ ఇట్లా లైన్లో నుంచి పెడతారు అనమాట. అప్పుడు వెయిట్ చేయమంటారు. నెక్స్ట్ ఫెరీ కూడా వచ్చేసింది. సో మనం 5 minutes పట్టింది, అదే 5 to 10 minutes పట్టింది అది రావడానికి. ఇప్పుడు ఇది సెట్ చేసుకొని ఇక ఈ వీడియోకి కరెక్ట్గా పెట్టి మళ్ళీ లైఫ్ జాకెట్స్ ఉంటాయి దానిలో. ఆ లైఫ్ జాకెట్స్ పక్కకు పెట్టి అది చేయాలంటే కొంచెం ఒక 10 నిమిషాలు పడుతుంది. సో వెయిట్ చేద్దాం, ఇప్పుడు మనం చేసేద్దాం. కాకపోతే ఏంటంటే నేను టైం గురించి ఆలోచిస్తున్నాను. తొందరగా వెళ్ళి తొందరగా వస్తే రామేశ్వరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రిప్, మా నెక్స్ట్ డెస్టినేషన్ రామేశ్వరం కదా. సో దానికోసం చూస్తున్నాను, అంతకంటే ఏం లేదు అక్కడ.
అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ రైడ్, ఫెరీ రైడ్ కూడా. ప్రశాంత్ స్లోగా తీసుకెళ్ళాడు ప్రశాంతంగా. ఆ వేవ్స్తో పాటు వెళ్ళిపోయి కొంచెంసేపేగా వాడాడు మోటార్ అనేది. రాదంతా ఆ వేవ్స్తో పాటు వెళ్ళిపోయింది అలా. జనాలు అయితే అసలు ఫుల్ ఉత్సాహంగా గోల గోల, అసలు మామూలు గోల కాదు అది. మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత 25 రూపీస్ టికెట్ ఒకటి ఉంటుంది, ఎంట్రీ టికెట్. అది పక్కా తీసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు పైకి వెళ్ళాలంటే. అది ఒక్కటే ఉంటుంది ఇక్కడ టికెట్, అంటే 25 రూపీస్ టికెట్ అంతా ఫ్రీ ఆఫ్ సర్వీస్. సో ఫైనలీ వివేకానంద రాక్ నంబర్ కూడా రీచ్ అయిపోయాం మనం. పక్కన ఇది పక్కన ఉంది కదా, ఇది కొత్త స్టాండ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇట్లా పైకి వెళ్ళిపోతాం రూపాయకి. అసలు చాలా బాగుంది, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు కూడా. ఎట్లా ఉంటుంది అనుకున్న లోపలికి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి నేను ఏం తీయలేకపోయాను. బయట అయితే అసలు అలా నుంచి కాసేపు అట్లా చూస్తా కూర్చున్నాను. కాసేపు ఇందులో హీట్ ఎక్కువ వెళ్ళిపోతుంటే ఇంకా ఫటాఫట కంప్లీట్ బేసిక్ కంప్లీట్ చేసుకొని కూర్చొని అలా వచ్చేసాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.